బ్లూల్యాండ్ జంగిల్లోని జంతువులన్నీ నక్క వల్ల చాలా ఇబ్బంది పడ్డాయి. కొన్నిసార్లు నక్క ఎవరి ఆహారాన్ని దొంగిలించేది, కొన్నిసార్లు కబుర్లు చెబుతూ జంతువుల మధ్య గొడవలు చేసేది. ఈ చేష్టలతో కలవరపడిన టైగర్ నక్క సమావేశానికి పిలిచాడు. నక్క జాకల్, మీపై మాకు ఫిర్యాదు రావడం ఈ నెల 16వసారి. అవును టైగర్, ఇప్పుడు మనం ఈ అడవిలో లేదా ఈ నక్కలో జీవిస్తాం. నక్క, మీరు రాబోయే 1 సంవత్సరం అడవి నుండి బహిష్కరించాలి అని ఆ జంతువులు కోరాయి. అది విని నక్క కళ్ళు చెమర్చాయి. సాయంత్రం నక్క అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు అడవిలోని జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. మరుసటి రోజు జంతువులన్నీ పూలతోటలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఒక జింక మరియు చిలుక అనే పక్షి ఎప్పుడూ కలిసి ఉండేవి. అవి పొదల్లో ఏదో చూశాయి. అది ఏమిటి? వెళ్ళి చూద్దాం. ఒక జింక మరియు చిలుక అన్య పెద్ద వస్తువు దగ్గరకు వచ్చి అది పెద్ద సైజు గుడ్డు అని గ్రహించాయి. ఓ మై గాడ్, ఇంత పెద్ద గుడ్డు చూసి ఆశ్చర్యపోయాయి. జింక, ఇది చాలా వింతగా ఉంది. నేను ఇప్పుడే టైగర్కి ఫోన్ చేసింది. అదే సమయంలో కోతి పులిని అడవికి పిలిచి తిరిగి తీసుకువచ్చింది. ఇది ఎవరి గుడ్డని చెప్పడం కష్టం. ప్రస్తుతం మనం ఒక పని చేయాలి. పులి, మనం ఏం చెయ్యాలి? నా అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ గుడ్డును ఒక రాత్రి తమ ఇళ్లలో ఉంచి అది చెడిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పులి, ఆ రోజు అది దానంతటా అదే విరిగి దాని నుండి ఒక పిల్ల బయటకు వస్తే అది ఎవరి గుడ్డు అని మీకు తెలుస్తుంది. సరే, పులి కోతి అతను నన్ను దాన్ని ఎలుగుబంటి గుహలో ఉంచేలా చేశాడు. గుహలో ఉన్న ఎలుగుబంటి తన ఆహారాన్ని తినడం ప్రారంభించింది. గుహలో రుచికరమైన మాంసం ఉంది. ఎలుగుబంటి ఆ మాంసం తిని ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయం గుహలో ఎలుగుబంటి కళ్ళు తెరిచి చూసేసరికి మాంసం అయిపోయింది. ఉదయం గుహలో ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. హే హే, ఏమైంది? నా మాంసం ముక్క ఎక్కడికి పోయింది? కోతి ఇప్పుడే గుహలోకి ప్రవేశించింది. గుహలో ఎలుగుబంటి గుడ్డు రాత్రి మీతో ఉంది. గుడ్డు ఇప్పటికీ సురక్షితంగా ఉందా? అవును, గుడ్డు సురక్షితమైనది. కాని నా ఆహారం ఖచ్చితంగా అదృశ్యమైంది. అరే, ఆ ఆహారం నువ్వే తినాలి. ఆహారం ఎలా అదృశ్యమవుతుంది? కోతి గుహ నుండి గుడ్డు తీసుకొని పులి దగ్గరకు వెళ్ళింది. పులి, ఈ గుడ్డు ఈ రాత్రి కుందేలు స్థానంలో ఉంటే పర్వాలేదు. ఆ కోతి కుందేలు స్థానంలో ఒక గుడ్డు వదిలేసింది. ఆ రాత్రి కోతి కుందేలు కోసం చాలా క్యారెట్లు తెచ్చింది. క్యారెట్లు తిని తన మంచం మీద పడుకుంది. ఉదయం కోతి తన ఇంటికి చేరుకునేసరికి కుందేలు గాఢ నిద్రలో ఉంది మరియు గుడ్డు దాని దగ్గర సురక్షితంగా ఉంచబడింది. కుందేలు, లే, ఇంకా నిద్రపోతున్నావా? చూడు, ఉదయమయింది. కుందేలు మేల్కొన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న కోతిని చూసింది. ఓహో, కోతి, నువ్వు ఇంత పొద్దున్నే వచ్చావు? అవును. ఈ గుడ్డు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి టైగర్కి అందించాల్సిన బాధ్యత ఉంది. కోతి గుడ్డు కైవసం చేసుకుంది. అప్పుడే కుందేలు కంగారు పడింది. అప్పుడే కుందేలు ఆందోళన చెందింది. హే, నా క్యారెట్లు ఎక్కడికి పోయాయి? మీరు మీ క్యారెట్ల కోసం సౌకర్యవంతంగా వెతకవచ్చు. సరే, నేను వెళుతున్నాను. కోతి మళ్లీ పెద్ద గుడ్డుతో పులి దగ్గరికి చేరుకుంది. ఈసారి గుడ్డు బగీరా గుహలో ఉంచబడింది. ఈసారి బగీరా గుహలో బగీరాకు ఉదయం ఆహారం దొరకలేదు. దీన్ని గమనించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ విషయాన్ని పులి ముందు ఉంచారు. ఈ గుడ్డు ఏ ఇంట్లో ఉంచారో, రాత్రి అక్కడి నుండి ఏదో దొంగిలించబడిందని మీరు చెప్పడం ద్వారా మీ ఉద్దేశం ఏమిటి? అవును, అదే జరిగింది పులి. కాబట్టి
ఈ గుడ్డు రహస్యం ఏమిటో ఈ రాత్రికి తెలుసుకుందాం. ప్రస్తుతానికి దీన్ని ఇక్కడే వదిలేయండి. అది ఈ రాత్రి నా గుహలో ఉంటుంది. నేను దానిని రాత్రంతా పర్యవేక్షిస్తాను. అప్పుడే ఈ రహస్యం ఛేదించబడుతుంది. జంతువులన్నీ ఆ గుడ్డును పులిగుహ బయట వదిలేశాయి. రాత్రి అయినప్పుడు కోతి గుడ్డును తీసుకొని పులిగుహలో పెట్టింది. రాత్రిపూట పులితో పాటు గుహలో ఒక ఎలుగుబంటి, ఒక తోడేలు మరియు ఒక ఏనుగు కూడా ఉంటాయి. రాత్రిపూట పులి గుహలో హాయిగా నిద్రపోతుంది మరియు గుడ్డును ఎలుగుబంటి, తోడేలు మరియు ఏనుగు కాపులాగా ఉంచుతాయి. అర్ధరాత్రి సమయంలో గుడ్డు దానంతటదే కదులుతున్నట్లు ఈ ముగ్గురు చూశారు. అప్పుడు గుడ్డు పెట్టె మూతలా తెరుచుకుంది మరియు దాని లోపల నుండి ఒక కొంగ బయటకు వచ్చింది. అప్పుడు టైగర్ కూడా లేచింది. కొంగ, ఇదంతా ఏమిటి? కష్టపడకుండా ఫ్రీ ఫుడ్ తినాలనుకున్నాను. అందుకే నేను ఈ గుడ్డులో నివసించాను. రాత్రిపూట అందులోంచి బయటికి వచ్చి తిండి తిన్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్లి పడుకునేదాన్ని. కానీ ఈ రాత్రి మీరు దానిపై నిఘా ఉంచారు. అందుకే నా నిజం మీ ముందుకు వచ్చింది. దీనికి నీకు శిక్ష పడుతుంది. కొంగ, నిన్ను 10 రోజులు బోనులో బంధిస్తోరు. ఈ శిక్ష విని కొంగ నిశ్శబ్దంగా మారింది. ఉదయం అన్ని జంతువులు ఒకే చోట గుమిగూడాయి. వాటి ముందు ఒక పంజరం ఉంది మరియు దాని దగ్గర ఒక కోతి నిలబడి ఉంది. దీని గురించి పులి చాలా వింతగా అనిపించే ఏమీ అనలేదు. బోనులోని క్రేన్ను కట్టివేసిన తరువాత అన్ని జంతువులు వెళ్ళిపోయాయి. అందరూ ఆగి షేర్ఖాన్ వైపు చూశారు. షేర్ఖాన్ పంజరం వద్దకు తిరిగి వచ్చి చెప్పాడు, సరస్, నువ్వు ఫ్రీ ఫుడ్ తినాలని అందుకే ఇదంతా చేశావు. కాని నువ్వు ఒంటరిగా ఏమీ తినను. ఎప్పుడూ నీ ఫ్రెండ్ టిను పక్షితో కలిసి తింటావు అన్నాడు. అవును, సరస్ మరియు టిను ఎప్పుడూ కలిసి తింటారు. కొంగ నక్క ఎక్కడుందో చెప్పు, మరియు ఈ గుడ్డులో ఆమె మీతో ఎందుకు లేదు? ఇప్పుడు కొంగ ముఖంలో ఆందోళన వ్యక్తీకరణలు స్పష్టంగా కనిపించాయి మరియు అతను తన నిశ్శబ్దాన్ని ఛేదించాడు. నిన్న సాయంత్రం నేను మీ గుహగుండా వెళుతున్నప్పుడు ఈ గుడ్డు లోపల నుండి నాకొక స్వరం వినిపించింది. అందరూ వెళ్ళిపోయినట్లుంది. గుడ్డు పొదిగేందుకు ఇదే సరైన సమయం. అప్పుడు గుడ్డు మూత తెరుచుకుంది మరియు లోపల నుండి నక్క బయటకు వచ్చింది మరియు తన ముందు నన్ను టైగర్ చూసి షాక్ అయింది.